బుద్ధుడిని ఆ ప్రశ్నలు అడిగే ముందు ఈయన ఇలా మనసులో అనుకుంటాడు, నేనైతే బిచ్చం అడుక్కుంటూ ఎలా అయినా బతికేస్తా, కానీ నన్ను అడిగిన ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళందరూ ఎలా బతుకుతారు, అసలు వాళ్ళు అనుకునేటివి ఎవరు తీరుస్తారు అని చెప్పేసి ఆ 4గో ప్రశ్న ఆయన గురించి అడగడం పక్కన పెట్టేసి ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలు బుద్ధునికి ఇలా తల్లిదండ్రులకి 18 ఏళ్ళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మాటలు రావట్లేదు, ఎలా ఎలా స్వామి అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అదే అడుగుతాడు. బుద్ధుడు ఉండి ఆ అమ్మాయికి నచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా మాట్లాడుతుంది అని బుద్ధుడు చెప్తాడు. దాని తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసి మాయల మంత్రికుడు ఇలా స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఆయనకి ఎన్నో మాయలు ఉన్నాయి, కాకపోతే మాయలతోని ఏం స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాడు, చాలాసార్లు ట్రై చేసిండు, అవన్నీ నాకు చెప్పిండు స్వామి, మరి ఆయన స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి అని అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు ఇలా చెప్తాడు, ఆయన స్వర్గానికి పోవాలంటే ఆయన మాయలతోని ఆ బంధాన్ని తెంపేసుకోవాలి, ఆ మాయల మంత్రాలతోని ఆ కట్టుబాటుల్ని తొలగించుకోవాలి, అప్పుడు ఆయన స్వర్గానికి పోతాడు అని చెప్తాడు. తర్వాత మూడో ప్రశ్న స్వామి అనేసి మూడో ప్రశ్న అడుగుతాడు, తాంబేలుకి డ్రైగన్ లాగా ఎగరాలని ఉంది, అయితే ఆ తాంబేలు అలా డ్రైగన్ లాగా ఎగరాలంటే ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే ఆ తాంబేలుకి ఉన్న కవచాన్ని తీసేసుకుంటే అది ఎంచక్క ఎగురుతుంది పైన అని చెప్తాడు. చెప్పిన తర్వాత